నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోని కుట్టంలో నుంచి దుప్పటి కప్పుకొని వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టిండు. అందులో ఒక మీడియా సోదరుడు ఫోర్త్ సిటీ గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ గారికి ఎక్కడ లేని మంట మండినట్లుంది. ఏమని మాట్లాడిండు? వ్యంగ్యంగా ఫోర్త్ సిటీయా తొక్క సిటీ అని మాట్లాడిండు. ఈయన బలుపు అహంకారం మాటలు చూడండి. సారికి ఏమాత్రం తగ్గలేదు. బలుపు అహంకారం. తొక్క సిటీ అంట. మీరు హైదరాబాద్కి ఏం చేసిరు చెప్పండి. 10 ఏళ్ళని బీఆర్ఎస్ పార్టీ పాలనలో హైదరాబాద్కి ఏమైనా చేసిరా మీరు? 400 ఏళ్ళ చరిత్ర ఉంది హైదరాబాద్ చూసుకుంటే. దానిలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. మీ తప్ప, నీది నీ దిక్కుమల్ల పార్టీ తప్ప హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసి పెట్టారు. హైదరాబాద్లో ఉన్న చెరువులు అమ్ముకున్నారు, నాలాలు కుంటలు అమ్ముకున్నారు, మంచి మంచి భూములు కబ్జాలు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ దొంగలకు కమిషన్లు తీసుకుని భూములు కట్టబెట్టారు. మీరు అవుటర్ రింగ్ రోడ్లు అమ్ముకున్నారు. చిన్నపాటి వర్షం పడితే స్లమ్ ఏరియా అవుతుంది హైదరాబాద్ ఈ రోజు నాడు. నీ దిక్కుమల్ల పార్టీ పాలన చెరువులు కబ్జాలు చేసారు కాబట్టి నువ్వు హైదరాబాద్ గురించి మాట్లాడతావా? తొక్క సిటీ అని మాట్లాడతావా? నువ్వు ఏ తొక్క సిటీ అని మాట్లాడతావో ఆ ప్రజలే కదా నీ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చింది. కేసీఆర్ సార్, ఇట్లా మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా చెప్పండి? సర్పంచ్ ఎలక్షన్లో నీ పార్టీని నామరూపాలు లేకుండా చేసిరు కాబట్టి నీ కొడుకు నీ మీద దుప్పటి కప్పుకొని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఉడతోపన్యాసాలు ఇస్తే నమ్మడానికి ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎవరు అమాయకులు లేరు. అదొకటి అర్థమైందా? మొత్తానికి వీళ్ళకి మండింది ఎక్కడంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళు 10 ఏళ్ళు చేయలేని పాలన 2 నెలలు చేసి చూపిస్తున్నాడు కాబట్టి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడబోతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కడ లేని మంట కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్ గారికి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఓ దుప్పటి కప్పుకొని వచ్చి ఎవరితో ఉపన్యాసాలు ఇస్తున్నాడు కాక.